నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నూస్ ఎపిసోడ్ 624 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 10, 2019, టైం వచ్చేసరికి 5:30 PM అవుతుంది. ఇప్పుడు అనుకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి రిలయన్స్ నిన్న ఒక డిసిషన్ తీసుకుంది. ఇప్పటి నుంచి రిలయన్స్ జియో నుంచి మీరు ఏదైనా అవుట్ గోయింగ్ కాల్స్ చేస్తున్నారు అనుకోండి, వేరే నెట్వర్క్కి, జియో నుంచి ఎయిర్టెల్కి కానీ, జియో నుంచి ఐడియాకి కానీ, జియో నుంచి వడాఫోన్ కానీ ఇట్లా ఏదైనా నెట్వర్క్ అదర్ నెట్వర్క్స్కి మీరు ఫోన్ కాల్స్ చేస్తే మాత్రం మీకు నిమిషానికి 6 పైసలు అయితే కట్ అవుతుంది. సో ఇదైతే వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు నేను టెక్న్యూస్ చేసేసరికి నాకైతే ఇంకా దీని గురించి రిపోర్ట్ అయితే రాలేదు. అందుకే నేను నిన్న కవర్ చేయలేకపోయా టెక్న్యూస్లో. ఈరోజు చెప్తున్నా దీన్ని. సో 6 పైసా పర్ మినిట్ మీకు ఓన్లీ అవుట్ గోయింగ్ కాల్స్ అదర్ నెట్వర్క్స్కే. మీరు జియో నుంచి జియో కాల్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఏం ఛార్జెస్ అయితే పడవు. జియో నుంచి ల్యాండ్లైన్ ఫోన్స్కి మీరు కాల్ చేసినా కానీ మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. జియో నుంచి అదర్ నెట్వర్క్స్ అంటే ఎయిర్టెల్ కానీ, వడాఫోన్ కానీ, ఐడియా కానీ ఇట్లాంటి వాటికి కాల్ చేస్తే మీరు నిమిషానికి 6 పైసలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసరికి ఇంటర్ కనెక్ట్ యూజేజ్ ఛార్జెస్ అంటారు వీటిని. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది జియో సెట్ చేసింది అయితే కాదు, ట్రాయ్ సెట్ చేస్తుంది. ట్రాయ్ అంటే తెలిసిందా మనకి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు సెట్ చేశారు 6 పైసా పర్ మినిట్ అని చెప్పేసి. 2020 సంవత్సరం జనవరి అంటే మనకి రాబోతుంది ఇంకో 1-2 monthsలో. అప్పటి నుంచి తీసేస్తామని చెప్పారు. 6 పైసా పర్ మినిట్ మీరు చెల్లించాల్సిన అవసరం ఏం లేదని చెప్పారు. కానీ మళ్ళీ దాన్ని వీళ్ళు కంటిన్యూ చేసే విధంగా పునరాలోచిస్తున్నట్లయితే జియో అయితే చెప్తూ ఉంది. సో వాళ్ళు ఎప్పటి వరకు అయితే ఈ ఛార్జెస్ కంటిన్యూ చేస్తారో, ట్రై 6 పైసా పర్ మినిట్, అప్పటి వరకు అయితే మీకు ఖచ్చితంగా మీరు ఈ జియో అయితే మీకు 6 పైసా పర్ మినిట్ అయితే ఛార్జ్ చేస్తుంది. జియో చెప్తున్న ప్రకారం చూసుకుంటే వీళ్ళు గత 3 సంవత్సరాల్లో ఎయిర్టెల్ కానీ, వడాఫోన్ కానీ, ఐడియా కానీ ఇట్లాంటి అదర్ నెట్వర్క్స్కి అయితే దగ్గర 13,500 కోట్ల రూపాయలు పే చేసినట్టయితే వీళ్ళు చెప్తున్నారు. సో అందుకే వీళ్ళు ఈ ఏదైతే ఛార్జెస్ ట్రాయ్ నిర్ణయించిందో 6 పైసా పర్ మినిట్ అవి వాళ్ళ కస్టమర్స్ మీద వేసేస్తున్నారు. కస్టమర్సే పే చేయాల్సి ఉంటుంది. దీనికోసం వీళ్ళు స్పెషల్ రీఛార్జెస్ అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. ఐయూసీ టాప్అప్ అని చెప్పేసి, ఐయూసీ ఇంటర్ కనెక్ట్ యూజేజ్ ఛార్జెస్. ఈ రీఛార్జెస్కి మీకు బదులుగా డేటా అయితే వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. మీరు 10 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేపిస్తే 1 GB డేటా అయితే మీకు ఫ్రీగా వస్తుంది. అండ్ దాంతోపాటు 124 minutes అయితే మీకు టాక్ టైం అయితే వస్తుంది. ఈ 124 minutes టాక్ టైం మీకు అదర్ నెట్వర్క్స్ మీరు కాల్ చేసేటప్పుడు 6 పైసా పర్ మినిట్గా కట్ అవుతూ ఉంటుంది. అండ్ మిగతా ప్లాన్స్ కూడా చూడొచ్చు. మీకు 20 రూపీస్ ఒకవేళ రీఛార్జ్ చేపిస్తే మీకు 2 GB అడిషనల్గా డేటా అయితే ఫ్రీ డేటా ఇస్తున్నారు. దీంతో పాటు 249 minutes కూడా ఇస్తున్నారు అదర్ నెట్వర్క్స్ మీరు కాల్ చేయడానికి. 50 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేపిస్తే మీకు 656 minutes వస్తున్నాయి అండ్ 5 GB డేటా వస్తుంది. అండ్ ఫైనల్ రీఛార్జ్ వచ్చేసరికి 100 రూపీస్ దాకా ఉంది. 100 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేపిస్తే 1362 minutes అయితే ఫ్రీగా వస్తున్నాయి. ఫ్రీ డేటా అయితే 10 GB వరకు వస్తుంది. పోస్ట్ పెయిడ్ యూస్ చేస్తున్నా కానీ మీకు పోస్ట్ పెయిడ్లో కూడా మీకు 6 పైసా పర్ మినిట్ అయితే కట్ అవుతుంది వేరే నెట్వర్క్స్ మీరు కాల్ చేస్తే. ఒకవేళ మీరు అక్టోబర్ 9వ తారీఖు కానీ దానికంటే ముందు కానీ రీఛార్జ్ చేపిస్తే మాత్రం ఆ ప్లాన్ అయిపోయే వరకు మీరు నాన్ జియో నెంబర్స్ కూడా అంటే ఎయిర్టెల్ కానీ, వడాఫోన్ కానీ, ఐడియా కానీ ఏ నెంబర్కైనా మీరు ఫ్రీగా కాల్ సెట్ చేసుకోవచ్చు. వన్స్ ఆ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఐయూసీ టాప్అప్స్ అయితే కొనుక్కోవాలి. దీని గురించి చాలామంది జియోని తప్పుపడుతున్నారు. జియోని తప్పుపట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. జియో మనకి ఏదైతే మనకి ప్లాన్స్ ఉన్నాయో, బేసిక్ ప్లాన్స్ మనం యూజ్ చేసే ప్లాన్స్ అవి వాళ్ళు చాలా తక్కువకి ఇస్తూ ఉంటారు మిగతా నెట్వర్క్స్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఇది వీళ్ళు తీసుకురాకుండా ఈ 10 రూపాయలు 20 రూపాయలు ఇట్లాంటి తీసుకురాకుండా డైరెక్ట్ వాళ్ళు మెయిన్గా ఇప్పుడు 159 రూపీస్ రీఛార్జ్ ఉంది, దాన్ని 169, 179 ఇట్లా పెంచారు అనుకోండి. సో ఎవరికి అనుమానం రాదు జియో పెంచిందని చెప్పేసి ఊరుకోవచ్చు. ఇప్పుడు రిలీజ్ అని చెప్పారు 3 సంవత్సరాల నుంచి మేమే భరిస్తున్నాము, మీ దగ్గర నుంచి ఎటువంటి ఛార్జెస్ అయితే మేము వసూలు చేయలేదు, 13,500 కోట్ల రూపాయలు మేము అదర్ నెట్వర్క్స్ మా జేబులో నుంచి పెట్టాము, ఇక్కడ నుంచి పెట్టామని చెప్పేసి జియో అయితే చెప్తూ ఉంది. ఇంకా మీ ఇష్టం. ఒకవేళ మీరు వాయిస్ కాల్స్ చేసే పని అయితే ఎక్కువ మాట్లాడుతుంటే అదర్ పర్సన్ కూడా జియో నెంబర్ తీసుకునేటట్లు చూసుకోండి. జియో నుంచి జియో మీకు ఫ్రీగానే ఉంటుంది. మ్యాక్సిమం అందరి దగ్గర ఒకటి జియో నెంబర్ ఉంటుంది, ఒకటి ఎయిర్టెల్, ఇట్లా 2 నెంబర్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో జియో టు జియో కాల్ చేయండి, ప్రాబ్లం అయితే ఏముండదు, మీకు ఏం ఛార్జెస్ అయితే పడవు. అండ్ ఇంకొకటి మీరు వాట్సాప్ టు వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు. అండ్ లేకపోతే ట్రూ కాలర్ యాప్ ఉంటుంది, ట్రూ కాలర్ నుంచి కూడా మీరు కాల్స్ అయితే చేసుకోవచ్చు, ట్రూ కాలర్ వాయిస్ నుంచి. అండ్ వీటి మీద కూడా మీకు ఏం ఛార్జెస్ పడవు. అవి మీకు డేటా యూజ్ చేస్తే, మీ మొబైల్ డేటా కానీ, వైఫై కానీ ఇవి యూజ్ చేసి మీకు కాల్స్ అయితే చేస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు మీ సిమ్ కార్డ్ నుంచి వేరే నెట్వర్క్స్కి కాల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 6 పైసా పర్ మినిట్ అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus 70 Pro, 70 Pro మెక్లారెన్ ఎడిషన్ ఇవన్నీ వీళ్ళు ఈరోజు లాంచ్ చేయబోతున్నారు గ్లోబల్గా. అండ్ OnePlus 70 Pro ఇండియాలో ఇంకా లాంచ్ చేయలేదు. ఇండియాలో కూడా మనకి ఇదే రోజు లాంచ్ చేస్తున్నారు. సో ఇండియాకి కూడా మనకి తొందరలోనే OnePlus 70 Pro మెక్లారెన్ సేల్కి తీసుకొని వస్తారు. ఒక వారం రోజుల్లోపే మనం ఇండియాలో వీటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. 70 Pro అండ్ 70 Pro మెక్లారెన్ ఎడిషన్ అయితే ఈ ఈవెంట్ అయితే 8:30కి స్టార్ట్ అవుతుంది నైట్, అండ్ 9:30కి ఎండ్ అవుతుంది అనుకుంటా. 9:30కి వీళ్ళు మనకు టైం అయితే ఇచ్చింది. 9:30కి మీకు అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వస్తాయి OnePlus 70 Pro అండ్ OnePlus 70 Pro మెక్లారెన్ ఎడిషన్. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఈరోజు అక్టోబర్ 10వ తారీఖు OPPO K5 అండ్ OPPO Reno AS 2 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. అండ్ వీటితో పాటు OPPO Reno AS Gun
గుండమ్ ఎడిషన్ లాంచ్ చేసింది అండ్ గేమ్ కంట్రోల్ ఉంటుంది కదా అది కూడా లాంచ్ చేసింది. ఫస్ట్ మనం OPPO Reno Ace గురించి మాట్లాడుకోవాలి. ఇది ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్తో అయితే వస్తుంది. సేమ్ మీకు OnePlus 70 ఎట్లా ఉంటుంది అట్లే ఉంటుంది ఫోన్ లుక్ చూడడానికి. దగ్గర దీని స్పెసిఫికేషన్ అయితే OnePlus 70 స్పెసిఫికేషన్స్తో మ్యాచ్ అవుతూ ఉంటాయి. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఇది సూపర్ AMOLED డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 135 హెర్ట్జ్ మీకు టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంది దీనిలో. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX586 సెన్సార్, అపర్చర్ 1.7తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సెకండ్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా, 116 డిగ్రీ వైడ్ యాంగిల్ మీరు ఫోటోస్ అయితే తీయొచ్చు. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా, 2.4 అపర్చర్తో వస్తుంది. టెలిఫోటో లెన్స్ 5x వరకు మీరు లాస్లెస్ జూమ్ చేయొచ్చు, 20x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. అండ్ నాలుగో కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది బ్లాక్ అండ్ వైట్ సెన్సార్. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 2.0 అపర్చర్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం మీకు బ్యాటరీ 30 నిమిషాల్లోపు మీకు ఈ ఫోన్ ఛార్జ్ అయిపోతుంది అని చెప్తున్నారు. 5 నిమిషాలు మీరు ఛార్జ్ పెడితే 6 గంటల వరకు మీరు ఫోన్ మాట్లాడొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దీని ప్రైజెస్ వచ్చేసరికి 3 మోడల్స్లో వస్తుంది. 8GB RAM 128GB మోడల్ వాళ్ళ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 32,000 రూపాయలు దాకా ఉంది. 8GB RAM 256GB మోడల్ వచ్చేసరికి 34,000 రూపాయలు దాకా ఉంది. 12GB RAM 256GB మోడల్ వచ్చేసరికి హై ఎండ్ మోడల్ ఇది 38,000 రూపాయలు దాకా ఉంది. ఫోన్ అయితే వీళ్ళు అక్టోబర్ 17వ తారీఖు నుంచి చైనాలో సేల్కి తీసుకొని రాబోతున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళు గుండమ్ ఎడిషన్, గుండమ్ స్పెషల్ ఎడిషన్ అయితే ఒకటి లాంచ్ చేస్తారు. ఇది మొత్తం మీకు వైట్, రెడ్, బ్లూ 3 డిఫరెంట్ కలర్స్లో అయితే ఫోన్ కనపడుతుంది. గుండమ్ స్పెషల్ ఎడిషన్ కాబట్టి మీకు కేస్ కొద్దిగా డిఫరెంట్గా కనపడుతూ ఉంది. అండ్ థీమ్ కూడా మీకు గుండమ్ థీమ్తో వస్తుంది, వైట్ కలర్లో కనపడుతుంది, వైట్ రెడ్ థీమ్తో. ఇది ఓన్లీ 8GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 36,000 రూపాయలు దాకా ఉంది. ఇది వచ్చేసరికి అక్టోబర్ 21వ తారీఖు నుంచి చైనాలో సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఇది ఓన్లీ 30,000 యూనిట్స్ మాత్రమే వీళ్ళు తీసుకొస్తున్నారు స్పెషల్ ఎడిషన్ కాబట్టి. అండ్ ఫైనల్గా గేమ్ కంట్రోల్ కూడా ఒకటి తీసుకొని వచ్చారు. ఇది 4D వైబ్రేషన్స్తో వస్తుంది. ఫోన్ కూడా మీకు 4D వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. దీనిలో కూడా మీకు 4D వైబ్రేషన్ అయితే ఉంటుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీకు వైబ్రేషన్స్ అయితే వస్తుంటాయి మీరు షూట్ చేసినప్పుడు ఇట్లా. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 3,000 రూపాయలు దాకా ఉంది. అండ్ వీటితో పాటు OPPO K5 కూడా లాంచ్ చేస్తారు. OPPO K5 వచ్చేసరికి రియల్మీ XT730G ఏదైతే మనకి రాబోతుందో డిసెంబర్లో అదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 6.4 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, 1.8 అపర్చర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ కోసం సెపరేట్ కెమెరా ఉంది. 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్ మీ మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 2.0 అపర్చర్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది OPPO K5 స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది కూడా మీకు 3 మోడల్స్తో వస్తుంది. 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఒక మోడల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి వాళ్ళ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 19,000 రూపాయలు దాకా ఉంది. 8GB RAM 128GB మోడల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 21,000 రూపాయలు దాకా ఉంది. 8GB RAM 256GB మోడల్ వచ్చేసరికి 25,000 రూపాయలు దాకా ఉంది. ఇది కూడా అక్టోబర్ 17వ తారీఖు నుంచి సేల్కి తీసుకొని రాబోతున్నారు. 6GB RAM 64GB మోడల్ కూడా ఉందని చెప్పేసి ఇంతకుముందు మనకు రూమర్స్ వచ్చినాయి. అదైతే ఇక్కడ మనకేం కనిపించట్లేదు. ఈ 3 మోడల్స్ వీళ్ళు తీసుకొని వచ్చారు. 6GB RAM 64GB మోడల్ 16,000 రూపాయలు దాకా ఉంటుంది ప్రైస్ ఒకవేళ వస్తే. చూడాలి మరి ఇండియాకి ఏమేమి మోడల్స్ తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు ఈ ఫోన్స్ అన్నింటినీ. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి 59,990 రూపాయలు పెట్టారు. HDFC క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉంటే మీకు 5,000 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. అండ్ కీబోర్డ్ కూడా మీకు నార్మల్గా కీబోర్డ్ ప్రైస్ వచ్చేసరికి 10,999 రూపాయలు ఉంది. ఇప్పుడు మీరు కొంటే మాత్రం ఆఫర్లో 5,499 రూపాయలకి మీకు కీబోర్డ్ అయితే వస్తుంది. కీబోర్డ్ కేస్ ఇది. ఈ ట్యాబ్ వీళ్ళు రేపటి నుంచి సేల్కి తీసుకొని రాబోతున్నారు. అక్టోబర్ 11వ తారీఖు నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ సామ్సంగ్ ఆన్లైన్ షాప్, ఆఫ్లైన్ స్టోర్స్ అన్నింటిలో మీకు సేల్కి అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2ను కూడా లాంచ్ చేశారు. అండ్ దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4G మోడల్ కూడా లాంచ్ చేశారు. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ ఇంతకుముందు మనం చూసాం, దానిలో 4G యాడ్ చేశారు. ఈ సిమ్ సపోర్ట్ ఇప్పుడైతే మీకు వస్తుంది. ఇది 2 మోడల్స్లో వస్తుంది. 42mm డైల్ ఒకటి ఉంది, 46mm డైల్ ఒకటి ఉంది. 42mm డైల్ వచ్చేసరికి 28,490 రూపాయలు ఉంది. 46mm డైల్ వచ్చేసరికి 30,990 రూపాయలు ఉంది. ఇంకా సామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 చూసుకుంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. ఒకటి వచ్చేసరికి అల్యూమినియం బాడీతో వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వచ్చేసరికి మీకు 31,990 రూపాయలు ఉంది. అల్యూమినియం బాడీతో వచ్చేసరికి 26,990 రూపాయలు ఉంది. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 మీకు సేమ్ అవే స్పెసిఫికేషన్స్ వస్తాయి. అన్ని మీకు AMOLED స్క్రీన్తో వస్తాయి వీళ్ళ వాచెస్ అన్ని. అండ్ 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తే మీరు స్విమ్మింగ్ ఇట్లాంటి వాటికి కూడా తీసుకొని వెళ్ళొచ్చు మీరు. అండ్ ఇట్లా మీకు హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది. డిఫరెంట్ వర్కౌట్స్ ఉంటాయి. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా మీకు 2 days మ్యాక్సిమం వస్తాయి బ్యాటరీ లైఫ్ అయితే ఈ స్మార్ట్ వాచెస్ అయితే. అండ్ Amazfit కూడా Amazfit GTS అయితే ఇండియాలోకి తీసుకొని రాబోతుంది. అండ్ అమెజాన్లో దీని బ్యానర్స్ అయితే కనపడుతున్నాయి. Amazfit GTS తెలిసిందే మనకి యాపిల్ వాచ్కి పోటీగా వీళ్ళు తయారు చేశారు. దీని PPI యాపిల్ వాచ్ PPI కంటే బెటర్ ఉంటుంది. స్క్రీన్ అయితే ఇది AMOLED స్క్రీన్తో వస్తుంది. సో డిస్ప్లే చాలా బాగుంటుంది చూడడానికి. ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. 14 days బ్యాటరీ లైఫ్తో
వస్తుందని కూడా చెప్పారు. దీని డిజైన్ చూడడానికి కూడా మీకు యాపిల్ వాచ్ డిజైన్లోనే కనపడుతూ ఉంది. ఇది కూడా మనం ఈ మంత్లో ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు Amazfit GTS అయితే. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ SE 2 నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి యాపిల్ క్యాలెండర్లో కూడా మనకి కనపడుతుంది. నెక్స్ట్ ఇయర్ Q1 2020లో యాపిల్ ఐఫోన్ SE 2 తీసుకురాబోతుంది. అండ్ దాంతోపాటు iPad Pro కూడా తీసుకురాబోతుంది. iPad Proలో TOF 3D కెమెరా కూడా ఉంది. అండ్ Q2 2020లో చూసుకుంటే మ్యాక్బుక్ తీసుకురాబోతుంది. అండ్ VR గ్లాసెస్ కూడా తీసుకొని రాబోతుంది. అండ్ నెక్స్ట్ Q3 2020లో వచ్చేసరికి ఐఫోన్స్ 5G మోడల్తో రాబోతున్నట్లు ఈ పిక్చర్లో అయితే మనకు కనపడుతుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ X2 Pro 12GB RAM 256GB మోడల్లో కూడా రాబోతుంది. దీనికి సంబంధించి ఒక టేజర్ అయితే రిలీజ్ చేస్తారు. రోజుకు ఒక టేజర్ అయితే రియల్మీ X2 Proకి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు వచ్చేసరికి హై ఎండ్ మోడల్ 12GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అక్టోబర్ 15వ తారీఖు అయితే వీళ్ళు ఈ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ అయితే స్టార్ట్ చేయబోతుంది. దీవాళి నుంచి దీన్ని స్టార్ట్ చేయబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. స్విగ్గీకి జొమాటోకి పోటీగా వీళ్ళు తీసుకొని వస్తున్నారు అమెజాన్ అయితే. అమెజాన్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫ్రీగా వీళ్ళు డెలివరీ చేస్తున్నారు. అదే జొమాటో కానీ స్విగ్గీ కానీ చూస్తే మీకు 20% అయితే మీకు ఛార్జెస్ అయితే చేస్తూ ఉంటాయి. ఆ ఛార్జెస్ అయితే ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే మాత్రం మీకు ఆ ఛార్జెస్ ఉండవు. అండ్ దీంతో పాటు అమెజాన్ పే చాలా మంది యూస్ చేస్తుంటారు. అమెజాన్ పే నుంచి మీరు పేమెంట్స్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్స్ కూడా వస్తుంది ఫుడ్ మీద. అండ్ ఇంకోటి ఫైనల్గా మీకు డెలివరీ చాలా ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. అంటే క్వాలిటీ అంటే రెస్టారెంట్ డిపెండ్ ఉంటుంది క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ అయితే. ఈ ప్యాకింగ్ క్వాలిటీ ఉంటుంది కదా, ఈ ప్యాకింగ్ అయితే మాత్రం క్వాలిటీ ప్యాకింగ్ తీసుకొని వస్తామని చెప్తున్నారు. అంటే డెలివరీ బాయ్స్ ఓపెన్ చేసి తినడం ఇట్లాంటివి లేకుండా క్వాలిటీగా ప్యాకింగ్ చేస్తామని. నెక్స్ట్ మనం Huawei నుంచి Huawei అక్టోబర్ 17వ తారీఖు ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది ప్యారిస్లో. ఈవెంట్లో వీళ్ళు ఆల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ అంటే మీకు కంప్లీట్గా స్క్రీన్ అయితే కనపడుతుంది. ఎక్కడ మీకు నాచ్లు ఇట్లాంటివి అయితే ఏం కనిపించట్లేదు. ఫ్రంట్ కెమెరా కూడా ఇన్ డిస్ప్లే ఫ్రంట్ కెమెరాతో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది మ్యాక్సిమం కిరిన్ 990 ప్రాసెసర్తో రావచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా మనకేం తెలియదు. జస్ట్ ఈ పిక్చర్ ఒకటే బయటకు వచ్చింది. అక్టోబర్ 17వ తారీఖు వెయిట్ చేస్తే మనకి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ Pixel 4 XL అక్టోబర్ 15వ తారీఖు లాంచ్ చేయబోతున్న విషయం అని తెలిసిందే. అండ్ దీంతో పాటు వీళ్ళు గూగుల్ పిక్సెల్ వాచ్ని కూడా లాంచ్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్ న్యూస్ మనకి ఎసెన్షియల్ ఇండియాలో రిక్రూట్మెంట్స్ స్టార్ట్ చేసింది. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోసం అయితే చూస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తే లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఏమేమి డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి అక్కడ మొత్తం మెన్షన్ చేశారు. డిజైన్ డిపార్ట్మెంట్ కనపడుతుంది. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎక్కువ మనకు కనపడుతున్నాయి. కొన్ని సాఫ్ట్వేర్స్ కనపడుతున్నాయి, లినక్స్, C++ ఇట్లా. అక్కడ కింద మీకు లెర్న్ మోర్ అని చెప్పేసి కనపడుతుంది. లెర్న్ మోర్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో వెళ్ళి క్లియర్గా ఈచ్ జాబ్ గురించి వాళ్ళు కంప్లీట్గా మెన్షన్ చేస్తారు. మీకు జాబ్లో ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అండ్ మీకు రిక్వైర్మెంట్స్ ఏం కావాలి వాళ్ళకంటే మీకు మీ స్టడీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా అవన్నీ అక్కడ చూపిస్తున్నారు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అనుకుంటే మాత్రం అక్కడ మీకు అప్లై అని కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు వాళ్ళు రెజ్యూమ్ అడుగుతున్నారు, మీ డేటా ఉంటుంది మొత్తం, మీ డీటెయిల్స్ మొత్తం అడుగుతున్నారు. అవన్నీ ఫిల్ చేసి మీరు ఫామ్ సబ్మిట్ చేయాలి. ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఎలిజిబుల్ అనుకుంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మీరు మ్యాచ్ అయితే మీకు వాళ్ళు మెయిల్ ద్వారా రిప్లై అయితే ఇస్తారు. ఇది ఈరోజు టెక్న్యూస్ అయితే ఈరోజు నైట్ 9:30కి మీకు OnePlus 7T Pro అన్బాక్సింగ్ అండ్ OnePlus 7T Pro McLaren ఎడిషన్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వస్తాయి. వీడియోస్ చూడాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది. మీరు క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్లో చూస్తుంటే మాత్రం ఇక్కడ మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది బ్లూ కలర్లో. దాని మీద క్లిక్ చేసినాక మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ షూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.